రేషన్ కార్డులట అత్తింటి కార్డుల్లో అల్లుళ్ళ పేర్లు వచ్చినాయట. ఇప్పుడు అత్తగారు ఊళ్ళో వచ్చిందట అల్లుని పేరు. నా ఊరు ఇది, నా పేరు ఏడు వచ్చిందంటే మా అత్తగారు ఊళ్ళో వచ్చిందట రేషన్ కార్డులలో. మరి ఎందుకు జరిగింది ఇట్లా? ఇది అధికారులు చేసిన మోసమా లేకపోతే కావాలని చేసిరా? ఏం చేసిరు? గందరగోళంగా జారీ ప్రక్రియ, తప్పులు సవరిస్తున్న అధికారులు. ఇగో మనవడి పేరు తీసుకుపోయి అమ్మమ్మ ఊర్లో వేసిరట. అమ్మమ్మ ఇంట్లో మనవడి పేరు. చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయట. అంటే ఇది నిర్లక్ష్యము లేదంటే అమ్ముడు పోయే వ్యవహారం ఏదన్నా అయి ఉండాలి. ఎందుకంటే రకరకాల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది కావాలని, ఇది పెద్ద గొడవ చేయడానికి చేసిరన్నది కూడా ఒకటి వినబడతా ఉన్నది. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, వ్యవస్థ ఏం చేస్తున్నది? చొప్పదండికి చెందిన ఈయన పేరు కట్ల మల్లేశం. నూతన రేషన్ కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాడు. వీరి కుటుంబానికి కొత్త కార్డు కావాలని భార్య శ్రీలక్ష్మి పేరును కొత్తపల్లి నుంచి తొలగించి దరఖాస్తు చేసినాడు. అంటే తల్లిగారి ఊరు నుంచి అత్తగారింటి కాడికి చేర్చిండు. భార్యాభర్తలతో పాటు కుమారుడు సుమిత్ పేరు కూడా కొత్తపల్లిలోని ఆమె తల్లిదండ్రుల రేషన్ కార్డులో నమోదైందట. చూసుకోరిగా. చొప్పదండికి చెందిన దూస రాజశేఖర్కు గత ఏడాది పెళ్లైంది. ఈ ఏడాది జనవరిలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన పేరు కొహెడ మండలంలోని భార్య ప్రియాంక వాళ్ళ ఇంటి రేషన్ కార్డులో నమోదైందట. ఇది ఎట్లా అయింది? కాకపోతే తప్పులు సవరిస్తున్నాడు. ఇది పెద్ద సమస్య కాదు. తప్పులు సవరించి ఇమీడియట్గా చర్యలు తీసుకుంటే పెద్ద సమస్య కాదు. పరిశీలించి సరిచేస్తాం. చిన్నారులు అల్లుళ్ళ పేర్లు నమోదైన రేషన్ కార్డులపైన క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని తప్పులు సవరించాం. మా దృష్టికి వచ్చినవి ఎప్పటికప్పుడు చేస్తున్నాం. వీలైనంత త్వరగా వాటిని సరిచేసే ప్రక్రియ చేపడతాం. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారట. ఇది ఎక్కడంటే కరీంనగర్ వార్త. ఇది చొప్పదండిలో జరిగిందట.